ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం శివాలయంలో పౌర్ణమి గురించి మంత్రి గారు చెప్పి పూజ చేసి ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగించడం జరుగుతుంది. అదంతా కూడా మీకు షూట్ చేసి చూపించాలనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయంలో గౌరీ పార్వతుల కళ్యాణం శ్రీ అఖండ వైభవంగా జరిగింది, కనువిందుగా జరిగింది. ఆ విషయాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. लड़का भाई अच्छा
చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సింది. మనకందరూ చెప్తుంటారు, ఏదైనా కొత్తగా పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి కొడుకు తరఫు వారు కానీ పెళ్లి కుమార్తె తరఫు వారు కానీ ఆ కుటుంబం గురించి విచారణ జరిపి ఆ కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవడమే ఆ యొక్క విచారణ. ఆ కుటుంబం ఏమిటో తెలుసుకోవడం. పెద్దలు చెబుతుంటారు, పూర్వం అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకుని ఆ తరాల్లో వారి యొక్క కుటుంబ చరిత్ర ఎలా ఉందో తెలుసుకుని తద్వారా ఆ అబ్బాయి దగ్గరికి అమ్మాయిని కానీ అమ్మాయి ఇంటికి అబ్బాయిని కానీ పంపించడం జరుగుతుంది. అదే దీన్ని ఈ పరిభాషలో ప్రవర అని చెప్పంటారు. ముందుగా గురువు గారు పరమేశ్వరుడు గురించి, ఆ కాశీ జ్ఞానేశ్వర స్వామి వారి గురించి మా అబ్బాయి ఇలాంటి వాడయ్యా అలాంటి వాడయ్యా అని చెప్పి చెబుతున్నారు. మరి ఆ అబ్బాయి ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి చెబుతుంటే మరి ఆ కాశీలో ఉండేటువంటి శివుడు మహాశ్మశానం, ఆ మహాశ్మశానంలో ఉండేటువంటి శివుడు, ఆ మహాశ్మశానంలో ఉండేటువంటి శివుడికి పోనీ ఆయన ఏమైనా చక్కగా నీటిగా ఇస్త్రీ చేసిన ఇక్కడ కూర్చున్న అప్పారావు గారు కట్టుకున్నట్టు తెల్ల పంచైనా కట్టుకుంటాడంటే అది లేదు. ఒంటి మీద ఏనుగుతోలు కట్టు కూర్చున్నట్ట. పొగడు రాసుకుంటాడంటే పొగడు రాసుకోడండి, బూడిద రాసుకుంటున్నట్ట. ఆ బూడిద రాసుకుని నిర్గుణుడు, అసలు గుణమే లేదు. నిరంజనుడు, అసలు రంజింపజేయలేడు. నిరవికల్పుడు, అసలు కల్పమే లేదు. నిరాఖ్యాతుడు, అసలు ఖ్యాతి లేదు. అలాంటి ఖ్యాతి లేనటువంటి గుణము లేనటువంటి ఏనుగుతోలు ఒంటి మీద కప్పుకొని ఒంటి నిండా పాములు పాకుతూ రుద్రాక్షమాల కపాలాల దండ ఆ శ్మశానంలో తిరుగుతూ భూతాలని ప్రేతాలని భయపెట్టి పక్కకు పంపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆత్మలతో ఆడుకునేటువంటి ఆ శ్మశానంలో హిమవంతుడు కుమార్తె, ఆ కుమార్తె గౌరీదేవిని మించిన అందగతి ప్రపంచం విశ్వంలో మొత్తం ఎక్కడా ఎదిగినా దొరకదు. అలాంటి గౌరీదేవిని మీ అబ్బాయికి ఇవ్వాలా అని చెప్పి మనం అందరూ అడుగుతున్నాం. మరి దాని గురువుగా ఏం సమాధానం చెబుతారో చూద్దాం అందరూ కూడా. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళామనుకోండి, ఆలయంలో మనం స్వామివారిని చూడాలి అంటే అక్కడ లోపల ఒక స్వామి, బయట ఒక భక్తుడు అంటే 2 ఉన్నారు అక్కడ. అలానే మనం ఎప్పుడు దర్శనం చేసినా మనకి సరైనటువంటి దర్శనం లభించదు. ఏమైనా దర్శనం చేయాలి అంటే ఆలయానికి వెళ్తే అద్దంలో నువ్వు చూసుకున్నట్లుగా, అంటే స్వామి నీవు వేరు నేను వేరు కాదు అన్నట్లుగా అద్దంలో చూస్తే నీకు ఎలా కనబడతావో అలాగే స్వామివారిని దర్శించాలి. అంచేత మా స్వామి గుణగణాలని మీరే చెప్పేసి మళ్ళీ మీ స్వామి ఎలా ఉంటారని అడుగుతారు ఏమిటండి మీరు? మా స్వామి ఏం చేసినా సకల జనుల కోసమే చేస్తాడు. మా స్వామి వారు ఏం చేసినా ఆయన కపాలాలు ధరిస్తాడు, శ్మశానంలో తిరుగుతాడు అన్నారు. ఎన్ని 84 కోట్ల జీవరాశులు కూడా ఎంతటి దర్జా జీవితం అనుభవించినా, ఎంతటి సుఖభోగాలు అనుభవించినా, ఎంతటి కనుక దారిద్ర్యం అనుభవించినా, ఎంతటి గొప్ప పదవులు అలంకరించిన చిట్ట చివరికి రావాల్సింది ఎక్కడికండి? అక్కడికే. మీరు జీవిత కాలంలో ఒకరికి పూర్వం 120 సంవత్సరాల ఆయు ప్రమాణం ఉండేది. ఎందుకని? అందరూ కూడా నిత్యం ధర్మాచరణ పాటించేవారు కాబట్టి ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు ఉండేది. అలాగా ఎప్పుడైతే ధర్మం అదుపు తప్పుతుందో మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ వస్తుంది. అలా మనిషి సపోజ్ ఒక 100 సంవత్సరాలు వేసుకుందాం, ఎందుకంటే శతమానం భక్తిని మనం ఆశీర్వదిస్తాం కాబట్టి 100 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు అనుకోండి. ఆ 100 సంవత్సరాల్లో మనిషి జీవితంలో రాత్రి పగలుగా భాగం వేసుకుంటే అందులో 50 ఏళ్ళు జరిగిపోయిందండి, నిద్రలో పోయింది. ఇంకా 50 ఏళ్ళు వేసుకుందాం. 50 ఏళ్ళలో 10 ఏళ్ళు కార్యం పోతుంది, ఇంకో 10 ఏళ్ళు చదువు పోతుంది, ఇంకో 10 ఏళ్ళు సంసార జీవితంలో పోతుంది. చిట్ట చివరికి వచ్చేసరికి వృద్ధాప్యంలో 10 ఏళ్ళు పోతుంది. ఇంకా మిగిలింది గట్టిగా చెబితే భగవన్నామ స్మరణ చేయడానికి శక్తి ఉంటే ఎన్నేళ్ళు ఉంటుందండి? 10 ఏళ్ళు ఉంటుంది. ఆ 10 ఏళ్ళలో కూడా నీవు భగవన్నామ స్మరణ చేయకపోతే మన స్వామివారు చాలా
గంటల పూజ వేయండి జరుగుతుంది. ఈ పంచభూతాలకి ప్రతీకగా 5 దీపాలు ఎక్కడమ్మా? అక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇక్కడ గురుగారి విధంగా దీపాలు మనకి ఈ దీపాలకి ప్రతీకగా ఇక్కడ పూజా కార్యక్రమం అనేది మనందరికీ కూడా భగవంతుడు అనుగ్రహం వల్ల లభింప చేసుకుంటున్నాం. అయితే ఏం చేస్తున్నామో అనేది మా అందరికీ ముందుగా తెలియాలి. అక్కడ 3 దీపాలు పెట్టామండి. మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు 3 ప్రదక్షిణలు చేసి ఆలయంలోనికి ఉన్నట్టుగా ప్రవేశ చేస్తుంది. వాస్తవానికి ఈ జగత్తంతా కూడా ఆ 3 గుణాలతోనే నడిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని యోగమాయ అంటారు. మనం అందరం కూడా అంటే మన శరీరం చూడండి, బాల్యం, అలాగే కౌమార్యం, యమనం, వార్ధక్యం ఇలా దశగా మారిపోతున్నాయండి. కానీ మనకి తెలియకుండానే అదే కాలంలో, అదే వారాలు, అదే పక్షాలు, అవే నెలలు, అదే సంవత్సరాల్లో మన శరీరం అంతా కూడా మార్పు చెందిపోతుంది మనకి తెలియకుండానే. ఇదే యోగమాయ అంటే. వాస్తవానికి మార్పు చెందేది మనం మాట్లాడమా? నిజంగా వార్ధక్యం వల్ల అందరికీ ఇస్తున్నాం, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మారిపోతుందంటే ఈ శరీరమైన బాధను తెలుసుకోవాలి. అలా తెలుసుకోనివ్వకుండా ప్రమింప చేస్తున్నది ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల వల్లే మన ఈ మాయామూలిక వాయువులు మనం చుట్టుకొని ఉంటున్నాం. కాబట్టి ఓ జగన్నాథ, ఓ లోకేశ్వర, జలాలేశ్వర స్వామి, గభీనాథ, జగన్మాత, ఈ సత్వరజ తమో గుణాలనేటువంటి 3 కూడా మనం దాటించగలి అని చెప్పేసి అక్కడ 3 దీపాలను ప్రతిష్ట చేయడం జరిగింది. మనం సత్వగుణానికి, రజగుణానికి, తమోగుణానికి ఈ 3 గుణాలు దాటితే తప్ప మన మోక్షం లభించదు. అసలు ఈ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, ఏకాలు, వ్రతులు ఇవన్నీ ఏం చేస్తామంటే ఈ 3 గుణాలు కూడా దాటడం కోసమే ఆ శక్తి మనకు కావాలి. కాబట్టి అందుకోసం మనకి ఈ 3 గుణాలు కూడా దాటించమని చెప్పి అక్కడ పెట్టాం. మరి ఇక్కడ 5 దీపాలు పెట్టామండి. ఈ 5 దీపాలు ఏంటంటే పంచభూతాలండి. మనం చూసుకుంటే భూమి, అదో ఆకాశం, గాలి, అగ్ని, నీరు. వెళ్ళిపోతాం పొద్దున్నే వెళ్ళిపోతాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ.
హరి ఓం నమః శివాయ. ఓం గౌరీనాథాయ నమః. గౌరీనాథాయ నమః. మెమరీ అయిపోతాయి ఎక్కువ గౌరీనాథాయ నమః. గౌరీనాథాయ నమః. నడుస్తున్నదిగా అలాగే వస్తుంటా. నువ్వెందుకు నడుస్తున్నావంటే కర్మ నాశనం అయిపోతుంది, పిల్లలు బాధపడుతున్నారు, ఆ పిల్లలు చక్కగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో ఇలాంటి అవకాశం ఇక్కడ ఇలాంటి వేదికలు దొరుకుతాయి నేను చెప్పడానికి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మేకప్ చేస్తున్న ఇక్కడికి ఇచ్చిన వారికి మంచి ఉంటారు. కాబట్టి ఆ మానవీయధారణ కార్యక్రమం జరుగుతుంది. అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని సృష్టించింది. ఇక్కడ గౌరీదేవి యొక్క మానవీయాన్ని ఎందుకంటే మనందరూ ఎంత చేస్తున్నాం ఈ చూడడానికి వచ్చిన మీరందరూ ఎంత చేస్తున్నాం. మానవీయ గౌరీ అని చెప్తుంటారు. గౌరీదేవిని మించినటువంటి సౌభాగ్యం విశ్వంలో ఎక్కడ లేదు. ఆ సౌభాగ్యమైనటువంటి గౌరీదేవి మెడలో మానవీయ పడుతున్నాం. ఇక్కడ మానవీయం గౌరీ పూజ చేస్తున్నాం కదా, ఆ గౌరీ పూజ చేస్తున్నాం కదా. ఇప్పుడు మరి చేసేది గౌరీ కళ్యాణం కదండి కదా, చేసేది గౌరీ కళ్యాణం కదా. మరి ఇక్కడ గౌరీ పూజ చేసి మళ్ళీ ఆవిడకే పూర్తి కార్యక్రమం ఒక ప్రశ్న వేసింది, ఒక ప్రశ్న వేసింది కాదా. ఇక్కడ మాంగళ్య గౌరీ పూజ చేస్తున్నారు కదా, మరి గౌరీదేవి కళ్యాణం ఎవరికి పూజ చేసిందండి మాంగళ్యాలను చేసేటప్పుడు? వచ్చిందా కదా. మరి గౌరీదేవి కూడా కళ్యాణం చేస్తుంది కదా, మరి ఆ గౌరీదేవి కూడా పూజ చేసింది. ఇక్కడ స్వామివారి అమ్మవారిలో మాంగళ్య విధానం చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద మాంగళ్యం కట్టేటప్పుడు చెప్తారు. మాంగళ్యం తంతుమానేన మమ జీవన హేతున కంఠే విద్వాంసుడికే తొమ్మిదేవ సరిదాంశతం అని చెప్పి ఈ మాంగళ్యం